మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అమలాపురం ఎమ్మెల్యే అయ్యబత్తుల ఆనందరావు ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అమలాపురం, మామిడివరం నియోజకవర్గాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈదురుగాలుల వేగం పెరిగితే తుఫాను తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అని అన్నారు. కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాను ఎలా చూసినా కూడా దాని పరిణామాలన్నీ కూడా చూస్తే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముమ్మడివరం నియోజకవర్గాలకి మధ్యనే మళ్ళా తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే జరిగితే ఇప్పుడు గంటకి 110 కిలోమీటర్ల వేగంతో గాలని చెప్తున్నారు. ఇది కనుక ఇంకా పెరిగితే కనుక తీవ్ర వాయుగుండంగా తుఫాను గదిని మారితే 96 నాటి పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే ప్రజలందరూ ఇదివరకైతే మరి తుఫాను షాపులు ఉండేవి కాదు, ఎక్కువ పురుగుడుసులు ఉండేవి. ఇప్పుడు ప్రతి గ్రామంలో G+1 ఇళ్ళు ఉన్నాయి. అందుకని ఎవరైతే ఇంకా పేదలు ఉన్నారో, ఎవరైతే నేలబారులలో ఉంటారో వాళ్ళందరినీ కొన్ని గ్రామాలు, ముఖ్యంగా కొన్ని గ్రామాలు ఏంటంటే తీవ్రంగా నష్టపోయే గ్రామాలు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, అల్లవరం మండలం కానీ, ఉప్పగుప్తం మండలం కానీ, కాట్రేనికోన మండలం కానీ ఈ మండలాల పరిధిలో కనుక తీరం దాటితే కొద్దో గొప్ప అది ఏ స్థాయిలో చెప్పలేం. కాబట్టి ఉప్పెన వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి తీర గ్రామాలు అయినటువంటి ఓడలరేవు అవ్వచ్చు, వెనమూర్లంక అవ్వచ్చు, కమలిపట్నం అవ్వచ్చు, నక్కారు ఆవేశము, వాసాల తిప్ప, చల్లపల్లి, ఎస్యానము, ఎనకొత్తపల్లి, అలాగే కాట్రేనికోన మండలం, గచ్చకాయలపూర, ఇవన్నీ ఏవైతే ఈ తీరం వెంబడి ఉన్నాయో ఈ గ్రామాల ప్రజలు ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అధికారులందరూ ఈ కార్యక్రమంలో హుటాహుటిన పాల్గొంటున్నారు. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం ముందు ప్రజలను చైతన్యం చేయాలి. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాలందరూ అప్రమత్తం అవ్వాలా. ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు. ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా మరి ఉన్నతాధికారులందరినీ పురమాయించి అన్ని విధాలుగా సహకరించడానికి, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా చేయడానికి శత విధాల ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ కలెక్టర్కి వచ్చింది అదే కారణం. అందుకే నేను ప్రజలను కోరుతున్నాను, ఎవరు నేలబారు ఇళ్లలో మరి ముఖ్యంగా సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల ప్రజలు నేలబారు ఇళ్లలో ఉండకుండా G+1 అంటే మొదటి అంతస్తు ఉన్నటువంటి ఇళ్లలోకి సర్దుకుని ఒకవేళ ఉప్పును వచ్చినా కూడా ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవాలని కోరుకుంటూ ఇదే విషయాన్ని నేను అధికారుల ద్వారా కూడా అందరికీ గ్రామాలకు తెప్పించి ఈ నైట్కి ఎక్కువ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నైటు ఎవరు నిద్రపోకుండా యువత కూడా, ఆదర్శవంతమైన యువత కూడా అన్ని విధాలుగా ప్రజలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలని, అలాగే ఈ యొక్క పశు సంపదను కూడా కాపాడుకునే ప్రయత్నాల్లో ఆ శాఖ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని ఎక్కడ ఒక పశువు కూడా నష్టపోకుండా, పశు సంపద కానీ, మనుషులు కానీ, ఆస్తి కానీ ఎక్కడ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ నేను అందరినీ వేడుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. దీన్ని అసామస్యగా తీసుకోవద్దు. చాలా మరి